భరించలేని కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని పాదాలు పట్టుకొని ఆ కష్టాలను తీరాలని పూజలు, వ్రతాలు చేస్తాము. ఈ పూజలు, వ్రతాలలో అన్నిటికన్నా తేలికైన వ్రతం, అతి శక్తివంతమైన వ్రతం శ్రీ సంకష్టహర వ్రతం. శ్రీ సంకష్టహర వ్రతం ఆచరించడం వల్ల మనకు భరించలేని కష్టాలు దూరమవుతాయి. ఈ వ్రతం ఆచరించి చాలామంది తమ కష్టాల నుండి బయటపడిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా పని మనం తలపెట్టి మధ్యలో ఆగిపోయిన ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నవారైనా ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఆ ఇబ్బంది నుండి అయితే బయటపడతాం. ఈ వ్రతాన్ని ఆచరించి తమ ఇబ్బందులను పోగొట్టుకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. మనకు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, మనం సాక్షాత్తు అనుభవించి ఉంటాము. ఈ వ్రతము ప్రతి నెల మనకు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చవితి అంటారు. ప్రతి నెల ఈ వ్రతం ఆచరించవలసి ఉంటుంది. అయితే మనకు సెప్టెంబర్ నెలలో ఈ వ్రతం ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాం. 2024వ సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీ శనివారం రోజున మనకు సంకష్టహర చవితి. ఈ చవితి రోజు మనము అంటే వినాయక స్వామిని సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత స్వామివారి వ్రతం ఆచరించవలసి ఉంటుంది. సూర్యాస్తమైన తర్వాతనే ఈ వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం చేసుకొని స్వామివారికి అర్ఘ్యం ఇచ్చి, చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాస దీక్ష అనేది వదులుకోవాలి. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి కష్టాలు అనేవి రావు అని శాస్త్రం చెప్తుంది. చాలా తేలికైన వ్రతం, చాలా పవర్ఫుల్ అయిన వ్రతము. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరు ఆచరించండి. అందరూ స్వామివారి వ్రతం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.